ఇప్పుడు శబరిమల ఇలా ఉందా? ఎప్పుడూ లక్షలాది భక్తులతో కిటకిటలాడే శబరిమల టెంపుల్ ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉందా? ఈ వీడియోలో మనం చూడబోతున్నది ఆలయం క్లోజ్ ఉన్నప్పుడు అసలు పరిస్థితి ఏంటి, ఎందుకు క్లోజ్ చేస్తారు, మరియు ఈ కొండ మీద నిజంగా ఏమి జరుగుతుంది. చివరి వరకు చూడండి, నిజం మీకే అర్థమవుతుంది. శబరిమల అంటే కేవలం ఒక ఆలయం కాదు, అది భక్తి, నియమం, తపస్సు కలిసిన పవిత్ర స్థలం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా మండలకాలం మకరజ్యోతి సమయంలో భారీగా జనసంద్రం కనిపిస్తుంది. భక్తులు 41 రోజుల దీక్ష తీసుకుని కఠిన నియమాలు పాటిస్తూ అడవులు దాటి కొండలు ఎక్కి స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు. ఈ యాత్రలో శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా క్రమశిక్షణ అవసరం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు శబరిమల ఆలయాన్ని కొన్ని రోజులు పూర్తిగా క్లోజ్ చేస్తారు? మొదటి కారణం పారంపర్య నియమాలు. శబరిమల ఆలయం కొన్ని ప్రత్యేక తేదీల్లో మాత్రమే తెరవబడుతుంది. ఇది సాధారణ ఆలయంలా రోజు ఓపెన్ ఉండదు. రెండో కారణం పూజా విధానాలు. ప్రతి నెలలో కొన్ని రోజులు మాత్రమే దర్శనం ఉంటుంది. మిగతా రోజుల్లో ప్రత్యేక పూజలు, శుద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మూడో కారణం అడవి ప్రాంతం. ఈ ఆలయం అడవిలో ఉంది. అక్కడ భద్రత, ప్రకృతి సమతుల్యత చాలా ముఖ్యం. నాలుగో కారణం నిర్వహణ, మెయింటెనెన్స్. భారీ జనసంద్రం తర్వాత ఆలయం మార్గాలు, సదుపాయాలు శుభ్రపరచాలి. అందుకే కొన్ని రోజులు పూర్తిగా మూసివేస్తారు. ఐదో కారణం భక్తుల నియంత్రణ. ఎప్పుడు ఓపెన్ ఉంచితే జనసంద్రం నియంత్రణ కష్టమవుతుంది. ఇప్పుడు మీరు ఊహించండి, అదే శబరిమల కాని ఒక్క భక్తుడు కూడా లేడు. అడవిలో నిశ్శబ్దం, గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. మెట్లు ఖాళీగా ఉంటాయి, గేట్లు మూసి ఉంటాయి, ఆలయం నిశ్శబ్దంగా కనిపిస్తుంది. ఇది చూసిన వారికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశం ఇలా ఖాళీగా ఉండటం నిజంగా ఆశ్చర్యమే. కానీ ఇది కేవలం ఖాళీగా ఉండడం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం కూడా. భక్తులు లేని సమయంలో కూడా ఆ ప్రదేశంలో ఒక పవిత్ర శక్తి ఉందని చాలామంది నమ్ముతారు. నిశ్శబ్దంలో, ప్రకృతిలో దైవ అనుభూతి మరింత బలంగా అనిపిస్తుంది. అందుకే కొంతమంది అంటారు, రద్దీ ఉన్నప్పుడు ఒక అనుభవం, ఖాళీగా ఉన్నప్పుడు మరో అనుభవాన్ని. కొంతమంది సోషల్ మీడియాలో శబరిమల పూర్తిగా మూసేశారు అని తప్పుగా ప్రచారం చేస్తారు. కానీ నిజమేమిటంటే ఆలయం ఎప్పటికీ మూసివేయబడదు. అది కేవలం నియమాల ప్రకారం మాత్రమే తెరుస్తారు, మూసివేస్తారు. అందువల్ల అపోహలను నమ్మకుండా నిజాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చూశారు, శబరిమల ఆలయం క్లోజ్ ఉన్నప్పుడు అసలు పరిస్థితి ఎలా ఉంటుందో. మీ అభిప్రాయం ఏంటి? రద్దీగా ఉన్నప్పుడు బాగుంటుందా, లేదా ఇలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు బాగుంటుందా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్వామియే శరణం అయ్యప్ప. భగవాన్ శరణం, భగవతి శరణం, దేవన్ పాదం, దేవీ పాదం, భగవానే, భగవతియే, దేవనే, దేవియే. భగవాన్ శరణం, భగవతి శరణం, దేవన్ పాదం, దేవీ పాదం, భగవానే, భగవతియే, దేవనే, దేవియే. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. తారక ప్రభుని పావన చరణం, సర్వాధారం అయ్యప్ప. తారక ప్రభుని పావన చరణం, సర్వాధారం అయ్యప్ప. అన్ని వేళల నీ నామమే శరణం శరణం అయ్యప్ప. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. హరిహర తనయ పావన నిలయ, శరణం శరణం అయ్యప్ప. హరిహర తనయ పావన నిలయ, శరణం శరణం అయ్యప్ప.
పందళ రాజా పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప పందళ రాజా పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప మహిషి సంహార మదగజవాహన శరణం శరణం అయ్యప్ప మహిషి సంహార మదగజవాహన శరణం శరణం అయ్యప్ప పంపావాస పావన చరిత శరణం శరణం అయ్యప్ప పంపావాస పావన చరిత శరణం శరణం అయ్యప్ప వ్యాఘ్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం అయ్యప్ప 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 వ్యాఘ్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము భక్తుల సేవలు గొనుమయ్యా బాధ్యత నీదే అయ్యప్ప భక్తుల సేవలు గొనుమయ్యా బాధ్యత నీదే అయ్యప్ప కర్పూర దీపం కై గొనుమ మము ఆనందాల దయగనుమ కర్పూర దీపం కై గొనుమ మము ఆనందాల దయగనుమా ధర్మశాస్త్ర వందనము ఓ ఆరాధ్యమూర్తి వందనము శ్రీత జన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర వందనము ఓ ఆరాధ్యమూర్తి వందనము శ్రీత జన మందిర అయ్యప్ప శ్రీ కరిమల